ఇంతకుముందు మీరు ముహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితే స్వర్గం, నమ్మి తిరస్కరిస్తే కాదు. చూడండి, దేవుణ్ణి తిరస్కరించిన, ప్రవక్తల్ని తిరస్కరించిన, దేవుని గ్రంథాలను తిరస్కరించిన, దేవుడు చెప్పిన విషయాలను తిరస్కరించిన వారు దేన్ని తిరస్కరించినా తిరస్కారి కోసము నరకము, విశ్వసించిన వాళ్ళ కోసము స్వర్గము. ఇక్కడ క్లియర్. అయితే ఈ రెండూ కాకుండా తెలియని వారు ఉంటారు. మీకు విషయం తెలియదు, మీరు ఎందుకు తిరస్కరించారని నేను ఎందుకు అడుగుతాను? అర్థమవుతుందా? దేవుడు ఎవరి మీద కూడా వారి స్థాయికి మించి బరువేయడనమాట. వారికి తెలిసిన విషయంలోనే వారిని ప్రశ్నించడం జరుగుతుంది. తెలిసిన తర్వాత నువ్వు విశ్వసించావా తిరస్కరించావా? కాంట్రవర్సీ అయిద్దాం ఇక్కడ. చెప్పండి. నాకు తెలుసు కానీ నేను విశ్వసించలేకపోతున్నాను, ఎప్పటికీ విశ్వసిస్తానో నాకు తెలియదు, పరిశీలనలో ఉన్నా. మీరు తిరస్కరించారా? కాదు అన్నారా? మీరు ముహమ్మద్ ప్రవక్తని తిరస్కరించారా? ఆయన ప్రవక్త కానే కాదు అన్నారా? ఏ రకంగానైనా ఇంకా నా పరిశోధన కొనసాగుతున్న క్రమంలో. సో మీరు విశ్వాసి కాదు, తిరస్కారి కూడా కాదు, మీరు పరిశీలిస్తున్నారు. యు ఆర్ ఇన్ రీసెర్చ్. అసలు పరిశీలించని వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి వాళ్ళ దగ్గర సందేశమే వెళ్ళలేదు. వాళ్ళకి సందేశం అందనప్పుడు ఒక విషయం వాళ్ళకి, ఇప్పుడు మీకు ఒక లెసన్ మీద ఎగ్జామ్ టీచ్ అయినప్పుడు మీకు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళకి ఏమీ వర్తించదు. ఇంకా నేను చెప్పట్లేదు, ఖురాన్ ఏం చెప్తుంది? యూదులైనా, క్రైస్తవులైనా, సాబీయులైనా, లేక ముహమ్మద్ ప్రవక్త నమ్మిన వాళ్ళైనా కానీ వారు స్వర్గానికి అర్హులు అవ్వాలంటే ఏం చెప్తుంది? వారు సృష్టికర్త ఒక దేవుడు నమ్ముకోవాలి, పరలోకం తీర్పు దినం ఉందని నమ్ముకోవాలి, మంచి పనులు చేసుకోవాలి.